ఉంటాడు. ఒకసారి వాడు మన పరిశుద్ధతను కదిలిస్తూ ఉంటాడు. ఒకసారి వాడు మన ఆత్మీయ జీవితాన్ని కదిలిస్తూ ఉంటాడు. కానీ మనం నిలబడాలి. యోబు నిలబడ్డాడు. తనకున్నదంతా కూడా సాతాను గాడు దోచుకున్నా కానీ యోబు కదలకుండా నిలబడ్డాడు. యోబు ఏమాత్రము కదలలేదు. తన పరిశుద్ధత నుండి కదలలేదు. తన విశ్వాసము నుండి కదలలేదు. తన ప్రవర్తన నుండి కదలలేదు. నిలబడ్డాడు కాబట్టి దేవుని ఆశీర్వాదాన్ని చూసి ఉన్నాడు. హల్లెలూయా. మనము నిలబడగలిగితే, ప్రభు సన్నిధిలో మనము నిలకడగా ఉంటే ఆయన ఇచ్చే ఆశీర్వాదాలే అద్భుతంగా ఉంటాయి. సద్రాక్, మేషక్, అబేద్నెగోలు వాళ్ళు అగ్నిగుండంలో నిలబడ్డారు కాబట్టి 4వ వాడిగా దేవుడు వారి మధ్యలోకి దిగి వచ్చిండు. హల్లెలూయా. 4వ వాడిగా దేవుడు వారి మధ్యలోకి దిగి వచ్చిండు. సింహపు బోన్లో దానియేలు నిలబడ్డాడు కాబట్టి ఆ సింహాల నోళ్లను దేవుడు ముయించిండు. హల్లెలూయా. మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి స్థలంలో ఉన్నా కూడా మనం ఆయన కోసం నిలబడాలి. మనం ఆయన కోసం నిలబడితే ఆ దేవుడు ఏం చేస్తాడంటే నీ కోసం ఆయన దిగి వచ్చే దేవుడు. హల్లెలూయా. అగ్నిలోకి దిగి వచ్చే దేవుడు, సింహాల బోన్లోకి దిగి వచ్చే దేవుడు. అంతా దోచుకొని వెళ్ళినా కూడా మనలను ఆశీర్వదించే దేవుడు.